యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తాం అనే శీర్షికలో ప్లాంటెడ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో నాటబడుట అనే అంశంలో దేవుని మందిరంలో వర్ధిల్లుట, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఇక్కడ దేవుని మందిరంలో నాటబడిన వారు ఎలాగున వర్ధిల్లుతారు అనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో ఇక్కడ మనం ధ్యానిస్తాం. దేవుని ప్రేమయందు వేరుపారుట, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ దేవుని ప్రేమయందు వేరుపారుటలో ఉన్న మెలకువలు బహు వివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. దేవుడు నాటిన చెట్లు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడును. ఇక్కడ దేవుడు నాటిన చెట్లు యొక్క వివరణ బహు వివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. అటు తర్వాత మనము చూసినట్లయితే అంటు కట్టబడిన కొమ్మ, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. ఇక్కడ అంటు కట్టబడిన కొమ్మ ఎలాగున మహిమపరచబడుతుంది అనే విషయాలు బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనం చూసినట్లయితే ఈ అంటు కట్టబడిన కొమ్మ తర్వాత దేవుడు నాటిన కొమ్మ, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు
వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. దేవుడు నాటిన కొమ్మ యొక్క మహిమను ఈ సమయంలో వివరంగా ధ్యానిస్తాం. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో planted in the temple of God, దేవుని మందిరంలో నాటబడుట. మనం ధ్యానించేది దేవునితో సదాకాలం జీవిస్తామన్నది. దానికి సంబంధం ఏంటి పాస్టర్ గారు మీరు అనొచ్చు. ఆ మాటలోనే ఉంది సంబంధం. దేవుని మందిరంలో నాటబడాలి. వాటి గురించి వివరణ బైబిల్ వివరణలో ధ్యానిస్తాం. అప్పుడు ఇక్కడ కూర్చున్న మనం, అలాగే ప్రపంచంలో వింటున్న వాళ్ళందరికీ మనం దేవుని యొక్క మందిరంలో నాటబడ్డమా లేదనే విషయాలు కూడా బహు వివరంగా అర్థమవుతాయి. నాటబడటం గురించి బైబిల్ అసలు ఏం చెప్తుంది? ప్లాంటేషన్. ఇది మనందరికీ అర్థమైన మాట. ఇది ఎందు గురించి అంటే మొక్కలు నాటడం గురించి గవర్నమెంట్ చెప్తుంది. మన ఇళ్ళల్లో అన్ని ఇళ్ళల్లో మొక్కలు కూడా ఉంటాయి. నేను గృహదర్శనాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో ఎక్కడో చిన్న గోళం ఏదో పెట్టి మొక్కలు నాటుతున్నారు, చూస్తున్నాను మొక్కల్ని. మా ఇంట్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి మొక్కలు. మా రూఫ్ గార్డెన్ అయితే అందులో పంటలు కూడా పండిస్తారు అమ్మగారు. వంకాయలు, బీరకాయలు అన్నీ పండిస్తుంటారు. కనుక నాటబడుట అంటే ఏంటో తెలుసు మీకు. దీని గురించి వివరణ బైబిల్ వివరణ చూస్తాం. మొట్టమొదటిగా నాటబడుట గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది చూస్తాం. నెంబర్ 1, దేవుని రాజ్యము భూమిపై విత్తనాన్ని చల్లినట్లుగా ఉంటుంది. భూమిపై విత్తనాలు జరగడం. విత్తనాల గురించి యేసుప్రభువు గారు ఉపమానం కూడా చెప్పారు. మంచి నేలలు పడినవి, మొల్ల కంచెలో పడినవి, రాతి మీద పడినవి విత్తనాల గురించి. దేని గురించి చెప్పారు? దీనికి అనుబంధమైనది అది కూడా. ఆ విత్తనాలనే వాక్యంతో పోల్చారు. ఇక్కడ మళ్ళీ చదవమది. దేవుని రాజ్యము భూమిపై విత్తనాన్ని చల్లినట్లుగా, విత్తనాలు జల్లినట్టుగా ఉంటుంది. ఆ విత్తనాలు పండిన విధానాన్ని బట్టి ఆ విత్తనాలు నిలబడి ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు, నిలబడకపోతే దేవుని రాజ్యంలో ఉండవు. కనుక ఈ విత్తనాల ఉపమానం యేసుప్రభు గారు చెప్పారు. అందులో మనం నాటబడ్డం లేదండి మనకి చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమైపోతుంది. నెంబర్ 2, రాత్రి మరియు పగలు నిద్రపోయి లేచి విత్తనం మొలకెత్తుతుంది. ఈ విత్తనం ఎలా మొలకెత్తుతుందండి? డే నైట్, రాత్రి పగలు పడుకున్నట్టుగా ఉందా లేదా అండి? మనం ఒక ఏదో విత్తనం ఎత్తిన తర్వాత బతికుందా చచ్చిందా లేదా అలా చూస్తుంటాం. దాన్ని రాత్రి పగలు అది నిద్రపోయి లేచి డౌటే మనకి. లెగిస్తుందా లేకపోతే అనేసి డౌట్ మనకి. కానీ అది లాస్ట్ మొలకెత్తి పైకి వస్తుంది. మళ్ళీ చదవా. రాత్రి మరియు పగలు నిద్రపోయి లేచి విత్తనం మొలకెత్తుతుంది. ఈ విత్తనం ఎలా మొలకెత్తుతుందో ఆ రీతిగా పరలోక రాజ్యంలో కూడా మనం మొలకెత్తాలి. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే రాత్రి పగలంటే కష్టాలు, నష్టాలు, బాధలు అన్నిట్లో మీరు చిగురించాలి. ఆ పరలోకం కొరకు నిలబడాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత నది ఒడ్డున నాటబడిన చెట్లు ప్రతి ఋతువులో ఫలాలు ఇస్తాయి. వాటి ఆకులు ఎప్పటికీ వాడిపోవు. దాని గురించి మనం కీర్తనలో 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఏటి ఒడ్డున నాటబడినది ఆకు వాడక మన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది. ఫలమిచ్చి చెట్లు వలె ఉండాలి మనం. ఆకు వాడకుండా ఆకులు బాగుండి ఫలాలైన కూడా ఉంటాయి. నేను ఒకరోజు ఒక పల్లెటూరు వెళ్ళాను. అక్కడ మామిడి చెట్టు చూస్తే పక్క చెట్లన్నీ పండి ఉన్నాయి, ఒక చెట్టుకి ఫలాలు లేవు, ఫ్రూట్స్ లేవు. నేను ఆ రైతు అడిగాను, ఏంటి సార్ రైతు గారు అన్నీ పండాయి, ఇదేంటంటే సార్ ఇది గొడ్డు చెట్టు సార్ అన్నాడు. నాకు మనుషుల్లోనే గొడ్డలు ఉంటారని తెలుసు తప్ప చెట్లలో కూడా గొడ్డు ఉంటాయని నాకు తెలియదు. దానికి ఫలాలు కాయబడు దానికి. అందుకే ఇక్కడ చెప్పాడు మాట. మళ్ళీ చదవది. నది ఒడ్డున నాటబడిన చెట్లు ప్రతి ఋతువులో ఫలాలు. నది ఒడ్డున చెట్లకు ఉన్న క్యారెక్టర్ నెంబర్ 1 అంటే అన్ని ఋతువుల్లో కూడా అది పండుతుంది. కారణం ఏంటండి? 24 hours దానికి వాటర్ ఉంటుంది. తర్వాత వాటి ఆకులు ఎప్పటికీ ఆకులు కూడా ఎప్పటికీ వాడిపోవు. అంటే దేని గురించి మనం ధ్యానిస్తున్నాం? దేవునితో జీవించడం గురించి ధ్యానిస్తున్నాం. అంటే దేవునితో జీవించేవాడికి ఆకులు వాడిపోవు, మనిషి నీరసం అయిపోడు. దైవభక్తి అనేది ఎలాంటిదంటే పక్షిరాజు వలె పైకి ఎగురుచు అలేక సాగిపోయే సమస్యలుగా నడిచిపోయాడు దైవభక్తి అనేది.
దేవుని సేవకులు అలా పైకి వెళ్ళడం తప్ప కిందకి వెళ్ళిపోవడానికి ఉండదు దేవుని సేవకుడు అనేవాడికి. తర్వాత దేవుని మందిరంలో నాటబడిన వారు, దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. వర్ధిల్లుతారంటే బాగుపడతారు. ఎవడు బాగుపడతాడు? ఎవడు వర్ధిల్లుతాడంటే ఎవడైతే దేవుని మందిరంలో నాటబడతాడో వాడే. లోకానుసారుడు కాదు, గుడికి వచ్చిన వాళ్ళందరూ కాదు. నాతో సమకాలీకులు అందరూ ఇవాళకి సామాన్య స్థితిలో ఉన్నట్టున్నారు. నాతో పనిచేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇంకా టికెట్ ఆర్టీ సర్వీసులు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాతో చదువుకున్న వాళ్ళు కానీ నాతో పనిచేసిన వాళ్ళు నాకు ఎదురైతే నన్ను చూసి అలా వెళ్ళిపోతుంటారు. అంటే నామోష్గా ఫీల్ అవుతారు పలకరించడానికి. నేను పిలుస్తాను, పిలిచి పలకరిస్తే సార్ సార్ అంటుంటాడు. సార్ అంటే వరే అనుకునే ఫ్రెండ్స్. ఏంట్రా సార్ అంటే, సార్ మిమ్మల్ని వరే అనలేను సార్ అంటుంటాడు. అంటే మనం ఏమవుతామంటే దేవుని సన్నిధిలో ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. మళ్ళీ చదువుతలేదు. దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. అంటే మీరు వర్ధిల్లట్లేదు అంటే, కుటుంబం ఫలించట్లేదంటే, రోగాలతోటి అప్పుల బాధతో బాధపడుతున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కడ నాటబడలేదండి? దేవుని సన్నిధిలో నాటబడలేదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత దేవుని మందిరంలో వృద్ధాప్యంలో ఫలాలు కాస్తారు. వారు తాజాగా మరియు పచ్చగా ఉంటారు. అంటే నేనే ఎవరో గురించి మీకు చెప్పవసరం లేదు, నా గురించి నేను చెప్పుకుంటే చాలు. ఏంటి మీరు న్యూస్ పేపర్స్లోని వార్తల్లో చూడండి, 50 సంవత్సరాల వృద్ధుడు అని రాస్తారు. ఎప్పుడైనా మీరు చూసారా లేదో? 50 సంవత్సరాల వృద్ధుడు అంటే 50 సంవత్సరాల వృద్ధుడు అంటే ఆడికంటే నేను ఎన్ని సంవత్సరాలు ఎక్కువండి? 70 సంవత్సరాలు ఎక్కి. నాకు ఈ మాట వర్తిస్తుందా వర్తిస్తుందా? చదువుతాను మళ్ళీ. అది దేవుని మందిరంలో వృద్ధాప్యంలో ఫలాలు కాస్తారు. చూసారండి, నేను వృద్ధుడిని అయిపోయినా ఏం చేస్తున్నాడు? ఫలిస్తున్నాను. ఏం ఫలాలండి? డబ్బులు సంపాదించినవి కాదు, ఆత్మ ఫలాలు. ఏంటి మీరు అందరూ నా ఫలాలే కదా. ఇప్పుడు పుట్టిన పిల్లలు వాళ్ళు పెద్ద అయిపోతున్నారు. ఆల్రెడీ చిన్న పిల్లలు అందరూ పెద్ద అయిపోతున్నారు. నా ఎదురుగా పుట్టిన పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి తల్లులు కూడా అయిపోయారు. వాళ్ళ పిల్లలు పెద్ద అయిపోతున్నారు. నా మనోడు ఆల్రెడీ ఎంత హైట్ అయిపోయాడు. ఇంకా అలా చూస్తా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాడికి పెళ్ళి కూడా చేసేస్తాం. ఫలాలంటే అవి ఫలాలంటే చెట్టు ఫలాల గురించి చెప్పట్లేదు. దేవునిలో ఫలాలు మన బిడ్డలు ఆత్మీయ బిడ్డలు, శారీరకమైన బిడ్డలు, బయాలజికల్ చిల్డ్రన్ అండ్ స్పిరిచువల్ చిల్డ్రన్. చదువుతాను మళ్ళీ. అది దేవుని మందిరంలో వృద్ధాప్యంలో ఫలాలు కాస్తారు. మరి మన సంఘంలో నేనే ప్రథమ వృద్ధుడు అనుకుంటున్నాను. నాకంటే వృద్ధులు ఎవరు లేరు ఇక్కడ. కానీ ఈ మాట నాకు 100% వర్తిస్తుంది. వృద్ధాప్యంలో ఫలాలు ఫలిస్తాం. తర్వాత వారు తాజాగా మరియు పచ్చగా ఉంటారు. చూసారండి, మొన్న వచ్చిన యానివర్సిటీకి వచ్చిన స్పీకర్ నన్ను ఏమన్నాడండి? తాజాగా పచ్చగా ఉన్నాడు అన్నాడా లేదా? తాజాగా పచ్చగా ఉన్నాడు. ఒక్కొక్కసారి అండి నేను ఉదయకాలంలో నా యొక్క వీడియోలు నేనే వేసుకొని చూస్తుంటాను. నేను చూసి నేనే మురిసిపోతుంటాను. అమ్మాయి ఎంత చక్కగా వాకింగ్ చెప్తున్నానని, ఎంత చక్కగా కనిపిస్తున్నానని నా మట్టుకు నేనే మురిసిపోతుంటాను. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఇది మనుషుల వల్ల వచ్చేది కాదు. నీ ఆరోగ్యం అనేదో లేకపోతే ఐశ్వర్యం అనేదో ఘనత అనేది నువ్వు తెచ్చుకుంటే ఉండేది కాదు. అవి దేవుడు ఇవ్వాలి అవి. అందుకే ఆ మాట ప్రత్యేకంగా రాయబడదు. ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, అలేక సాగిపోతారు, సమస్యలుగా నడిచిపోతారు. తర్వాత మీరు నాటిన చోట వికసించి సంతృప్తి చెందాలి. నాటిన చోట వికసించి సంతృప్తి చెందాలంటే ఎక్కడ ఉన్నావో అక్కడే ఫలించాలి. ఏ ఊర్లో ఉన్నావో ఆ ఊర్లోనే ఫలించాలి. ఏ గుడిలో ఉన్నా ఆ గుడిలోనే ఫలించాలి. ఎక్కడ పని చేస్తున్నా అక్కడే ఫలించాలి. చాలామంది ఏం చెప్తారంటే ప్రవక్త స్వదేశంలో తిరిగి అన్నారని వాళ్ళు ఇష్టానుసారి చెప్పేసుకుంటారు వాక్యాలు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ చదువు. అది మీరు నాటిన చోట వికసించాలి, సంతృప్తి చెందాలి. మీరు ఎక్కడైతే విత్తపడ్డారో అక్కడ వికసించాలి. ఆ కుటుంబంలో, ఆ సంఘంలో, ఆ ఊర్లో మీరు వికసించాలి. ఇవాళ చూడండి, నా తల్లి సంఘం నన్ను ఎంతగానో మొన్న పిలిచి గనపరిచారు. నేను అక్కడ ఏమైనండి వికసించాను అక్కడ. ఇవాళ కూడా నా తల్లి సంఘం ఏ సలహాలు ఏమైనా నాకు అడుగుతారు, ఏం చేయాలో ఇంకా బెటర్మెంట్గా అడుగుతారు. నేను వాళ్ళకి సలహాలు చెప్తాను, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాను. వికసించాలి, సంతృప్తి చెందాలి. సాటిస్ఫాక్షన్. మన ఫలాలు చూసి మనం సంతృప్తి చెందాలి. మన ఇంట్లో పెరట్లేదు వేసాం అనుకోండి, దాన్ని చూసి మనం ఆనందిస్తాం. పాస్టర్ గారు పండిస్తారు, పైన వంకాయలు పండిస్తుంది, బీరకాయలు పండిస్తుంది, అన్ని పండిస్తుంది. ఆ కిందకి తీసుకొచ్చినప్పుడు ఎక్కువ కాదు, మళ్ళీ 2, 3, 4 ఉంటాయి. ఆ కిందకి వచ్చినప్పుడు ఆవిడ ఎలా పట్టుకొస్తుంటుందంటే మేడ మీద మెట్లు దిగేటప్పుడు ఏదో ఎకరం స్థలంలో పంట కోసి తీసుకొస్తున్నట్టు అందరూ చూస్తున్నారో లేదో ఒకసారి చూస్తుంది. మీ అందరం చూసి అమ్మా నీ పంట వస్తుంది, నీ పంట చాలా. ఆ వంకాయ ఎండిన తర్వాత ఆవిడ సగమే తింటుంది, ఎంతో ఆనందంగా నా పంటలో పండినదని.
అర్థమవుతుందండి. చాలా సంతృప్తి ఉండాలి. యూ షుడ్ సాటిస్ఫై. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మిమ్మల్ని చూసి సంతోషపడతా, మిమ్మల్ని చూసి ఆనందిస్తాను. భక్తిలో విశ్వాసంలో ఎదుగుతుంటే ఎంత ఆనందం అండి. పౌలు గారు ఒక మాట చెప్తాడు, మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారని నేను వినిటికంటే నాకు భాగ్యమైనది ఏది అంటాడు. సో నాకు రెండు ఉన్నాయి మీ దగ్గర. మళ్ళీ చదవండి అది. మీరు నాటిన చోట వికసించి, నాటిన చోట వికసిస్తున్నారు, అదొక ఆనందం ఉంది. సంతృప్తి చెందాలి. సంతృప్తి కూడా నాకు ఉంది, మీకు ఉంది సంతృప్తి. తర్వాత విత్తనం దేవుని వాక్యము. విత్తనం అంటే ఏమిటనే ప్రశ్న వస్తుందని వివరణ అనమాట. విత్తనం అంటే ముందు చెప్పాను, దేవుని వాక్యము. నేల మన హృదయము. నేల అనేది మన హృదయం. ఆ హృదయంలో విత్తనం పడాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట. ఈ విత్తనం ఎక్కడ పడాలి? విత్తనం హృదయంలో పడాలి. ఆ పక్కన పడింది అనుకోండి, మొలకంచెలో పడింది అనుకోండి, పని చేయదు. అది బండ మీద పడింది అనుకోండి, పని చేయదు. అందుకే వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. వినడం అనేది చాలా రమ్యమైనదండి. నా గొర్రెలు అంటే వినని గొర్రెలు ఉన్నాయా లేవా? ఇక్కడ కూర్చొని అందరూ వాక్యం వినేస్తున్నారు అనుకున్నారండి. అందరూ వినరు. వచ్చి టైం చూసుకుంటున్న వాళ్ళు ఉంటారు, ఇంకెప్పుడు ముగించేస్తారు అన్న వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అందరూ వినరు. అందుకే యేసుప్రభు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. తర్వాత ఏం చెప్పారు? విన్న వాటి గురించి కూడా ఏం చెప్పారండి? ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా చేయవాడు బండ మీద కట్టుకొని వెళ్ళిన పోలు ఉంటాడు. అంటే మీరు బలంగా ఉండాలంటే ముందేంటి? మాటలు వినాలి. వాడు వినడం వల్ల మీరు ఏంటవుతారండి? బండ మీద కట్టుకొని వెళ్ళిలాగా ఉంటుంది. దానికి ఏమైందటండి? వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి వీసిన ఐలు నిలబడి ఉంది. అండి నేను పొందిన బాధలు కానీ, హింసలు కానీ, కష్టాలు కానీ నా వాక్యాలు వింటూ ఉదయం పూట అలా ధ్యానించుకుంటాను. ఎన్ని కష్టాలు, నేను పడిన కష్టాలు ఇంకెవడనైతే ఉండడు అసలు మనిషి. అన్ని అవమానాలు, గాయాలు, బాధలు పొందినా సరే నేను స్థిరంగా ఉండడానికి కారణం ఏంటండి? ఎక్కడ కట్టబడ్డానండి? నేను బండ మీద కట్టబడ్డాను. కనుక ఈ మాట చాలా అమూల్యమైంది. మళ్ళీ చదువుతలేదు. విత్తనం దేవుని వాక్యం. విత్తనం అంటే దేవుడి వాక్యం. నేల మన హృదయము. నీ హృదయం, ఆ హృదయంలోనికి వాక్యాన్ని రానివ్వండి. ఏంటి నేను చాలాసార్లు చెప్పాను, వాచ్ ఉంటుంది, మీ వాచ్ ఇప్పింది ఒక వెనక చూసుకోండి, దాని మీద కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ అని ఉంటుంది. వాటర్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటంటే ఆ వాచ్ నీటిలో పడేసినా సరే నీరు దాంట్లోనికి వెళ్ళదు. షాక్ ప్రూఫ్ అంటే నువ్వు ఆ వాచ్ కట్టుకొని ఏదైనా గట్టిగా కొట్ట ఏదైనా సరే దానికి ఏం అవ్వదని. నేనంటానండి, ఇక నామకార్థ క్రైస్తవుడు వెనకని చూస్తే క్రైస్తవురాలు వాళ్ళ వీపు మీద రాసి ఉంటాయట మాటలు. ఏంటంటే హోలీ గోస్ట్ ప్రూఫ్ అని ఉంటుందట. అంటే పరిశుద్ధాత్మ చచ్చినాల్లోనికి వెళ్ళదట. అలాగే వర్డ్ ఆఫ్ గాడ్ ప్రూఫ్, ఆ దేవుని వాక్యం కూడా అల్లడికి వెళ్ళదు. చాలామంది ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఎలా కూర్చుంటారు తెలిసి చోటు పోన్లా కూర్చుంటారు. ఏది వాళ్ళు బొరకే కదా. అదే మీరు చెప్తున్నారు పాస్టర్ నీళ్ళ పనికి మళ్ళీ స్థితిలో కొంతకాలం ఉన్నాను. నా యవ్వన కాలంలో గుడికి వెళ్ళేటప్పుడు ఏదో గుడికి వెళ్ళామా లేదా, కూర్చున్నామా లేదా, మినిస్ట్రీ వేరేగా ఉంటుంది, యూత్ మినిస్ట్రీ వేరేగా ఉంటుంది. గుడికి వేరే పని మీద వెళ్తాం, ప్రాజెక్ట్స్ మీద వెళ్తాం అనమాట. ఆ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయా లేదా చూసుకోడు, వెళ్ళామా వచ్చేసామా అనేది తప్ప వాక్యం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఆ వాక్యం అనేది లోపలికి వెళ్ళినప్పుడే, ఆ విత్తనం అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఏంటవుతుందండి? అది ఫలిస్తుంది. తర్వాత హృదయములలో ఆయన వాక్యము ఫలింపచేయుటకు దేవుడు మనలను సృష్టించాడు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన మాట వినడానికే. ఆయన మాట మనం వినాలంతే. ఆదామాలు చెప్పారు, విన్నారండి వాళ్ళు? వినలేదు. ఇవాళ మనం వింటే ఫలిస్తామండి, వినకపోతే ఫలించమండి. అంటే నేను సువార్త కూడా వెరైటీగా ప్రకటిస్తాను. నమ్మితే నమ్మకపోతే మానేంటారు అని చెప్తే, యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవడో మోక్షానికి వెళ్ళలేడు. నమ్మితే నమ్మని మానేయండి, లేకపోతే అని చెప్పి. ఆడు నమ్మకపోతే నీకు నష్టం ఏంటండి? మీ ఆయన గారికి చెప్తావు మారరా అని చెప్పి, మారకపోతే నష్టం ఆడికే నీకే. ఆడే రోజు వెళ్ళిపోతాడు. మీ అమ్మ వాళ్ళకే చెప్తావు, నీ బంధువులకి చెప్తావు, యేసుప్రభు నమ్ముకోండి అని చెప్తావు. నమ్మకపోతే వాళ్ళకి నష్టం, నీకు నష్టం, వాడికే నష్టం. నరకని పోతాడు అంతే. అంటే నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవడా మోక్షానికి వెళ్ళాడు. మీ అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఇవిడేనా అవ్వచ్చు. ఎందుకంటే కూర్చొని ఎవరైనా మీ తల్లిదండ్రులు ఎవరైనా ఇంక యేసుప్రభు నమ్ముకోలేదు అనుకోండి, బంధువులు ఎవరు రక్తం యేసుప్రభు నమ్ముకోలేస్తే మీరు బాధపడి ఏడ్చి ప్రార్థన చేయాలండి వాళ్ళ గురించి. పౌలు గారు ఏమన్నాడు తెలుసండి? దేహ సంబంధులైన నా సహోదరుల నిమిత్తము క్రీస్తు యేసు నుండి నేను వేరే శాపగ్రస్తుడిని ఉండగోరుతున్నాను అంటాడు. యూ షుడ్ క్రై ఫర్ యువర్ పేరెంట్స్, యూ షుడ్ క్రై ఫర్ యువర్ బ్లడ్ రిలేషన్స్. నరకానికి పోతే ఏంటండి? అక్కడ ఎల్లకాలం ఉంటారు, అక్కడ ఎల్లకాలం ఉంటారు.
చెప్పడం వల్ల వాడు మారిపోడు. నేను చెప్పడానికి ప్రయత్నం చేయను. వాళ్ళకి ఏం చెప్పాలని ప్రార్థన చేస్తానంతే. ప్రార్థన ద్వారానే వాళ్ళకి సమాచారం ఇస్తాను తప్ప మాట్లాడడం వల్ల ఎవడు విండండి. ఇవాళ రేపు ఎవడు మాట ఎవడు విండు. మన పిల్లలు మన మాట వినరు. విన్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఎవరు మీ మాట వినరు. భార్య మాట భర్త విందు, భర్త మాట భార్య కూడా వినరు. ఇవాళ ఎవడు మాట వినరు. ఇవాళ వినే నేచర్ పోయింది ప్రజల్లో, ఆ వినే తత్వం అనేది పోయింది. అందుకే ఆఖరి దినాల గురించి రాస్తాడు, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. క్రమం అనేది ఉండదు కుటుంబాల్లో. ఇవాళ కుటుంబాల పరిస్థితి ఏంటండి, భార్య మాట భర్త వినాలి, అదే కుటుంబ పరిస్థితి. ఇంకా లోపలికి వెళ్తే పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి. కారణం ఏంటి, వాళ్ళు చదివించుకుంటారు, తల్లిదండ్రులు చదువు ఉండదు. నీకేంటి తెలుసు డాడీ, నీకేంటి తెలుసు మమ్మీ అని చెప్తుంటారు. చదువు మళ్ళీ ఒకసారి. హృదయంలో ఆయన వాక్యం ఫలింపజేయుటకు, హృదయాల్లో ఫలించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆ వాక్యము మనలో ఫలించాలి. దానిలో రెండవ భాగం అండి, నాటిన చోట పెరుగుట. ఎక్కడ నాటపడ్డామో అక్కడ పెరుగుట అనే దాంట్లో రెండు విషయాలు చూసుకుందాం. చదువురా. మీకు నచ్చని కారణంగా మీ ఇంటిని నిర్లక్ష్యం చేయడానికి బదులుగా మీరు ఇష్టపడే ఇల్లుగా మలుచుకోండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన ఇంటి పరిస్థితులు మనకు నచ్చవు. అమ్మ మన మాట విందు, నాన్న మన మాట విండు, నాన్నకి మనం వెళ్ళి చెప్పలేము, లేకపోతే పిల్లలు మన మాట వినరు. అండ్ ఇక్కడ కూర్చొని అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఒక కుటుంబం కలిసి జీవించాలంటే ఈ మాట చాలా అవసరం అండి. భర్త చెప్పినట్టుగా భార్య జీవించాలనే రోజులు ఇవాళ అసలు లేవు. ఇవాళ అలాగే భార్య కూడా భర్తను శాసించాలంటే అది లేదు. ఇవాళ పిల్లలు మన మాట వింటారంటే అది లేదు. ఇవాళ ఏంటండి, ప్రతి ఒక్కరు మీ పిల్లలు ఏంటంటే ఏదో చెప్తారు. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులతో పాటు చేర్చుకొచ్చి కూర్చున్నారు ఇవాళ? ఎంతమంది భర్తలు భార్యతో పాటు గుడికి వచ్చి కూర్చున్నారు గుడిలో? ఇవాళ లేదు. ఇవాళ యెహోషువ ఏమంటున్నాడండి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. ఏంటి మా రోజుల్లో, మా చిన్నకాలం రోజులు ఏంటంటే కుటుంబం అంతా కలిసి ఆరాధనకి బయలుదేరేవాళ్ళు. తల్లి తండ్రి పిల్లలు అందరూ కలిసి బయలుదేరేవాళ్ళు. నేను అమెరికా దేశంలో టిమిదర్ గారి ఫాదర్తో చాలా మాట్లాడుతున్నా. లేడు, ఆయన చనిపోయాడు. ఆయన పేరు రీడ్స్ అనమాట. మాట్లాడుతూ, సార్ మీ యవన కాలంలో ఈ సంఘాలు ఎలాగుండేవి అంటే, ఆయన విక్టర్ చెప్పాలంటే ఒక పండగలాగా ఉండేది అని చెప్పేవాడు. ఆదివారం వస్తే ఒక పండగలాగా అందరూ ఎదురింటోళ్ళు బయలుదేరారా, తయారైపోయారా, రండి బయలుదేరండి అంటే అందరూ పిల్లలు అలాగా మోకగా గుడికి వెళ్ళేవారటండి. చూడడానికి ఎంత అందంగా ఉండేది అని చెప్పి. ఇవాళంతా దౌర్భాగ్యం చెప్పండి. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు గుడికి. చాలా భ్రష్టత్వం ఉంది ఇవాళ. ఈ మాట ఎంత అమూల్యమైనది. చదవమళ్ళది. మీకు నచ్చని కారణంగా మీ ఇంటిని నిర్లక్ష్యం చేయడానికి బదులుగా, అంటే మీకు నచ్చట్లేదు కదా అని ఇంటిని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాతో ఒకరు స్నేహం కష్టమే, విరోధం కష్టమే. పాస్టమ్ గారికి నాతో చాలా కష్టం, బాబుకి నాతో చాలా కష్టం. నాకు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండాలి, ఇల్లు అంతా ఒక డిసిప్లిన్గా ఉండాలి, ఇల్లు అంతా ఒక పద్ధతిగా ఉండాలి. నాకు అది కొద్ది కష్టంగా ఉంటుంది, వాళ్ళకి బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను చెప్పింది వాళ్ళు చేయరు, అలాగే నేను వాళ్ళని అసహించుకోను. అది ఎలా మళ్ళీ మలుచుకోవాలనే నేను ప్రయత్నం చేస్తాను. దీనికి కరెక్ట్ మాట ఏంటంటేనండి, గృహం అయినా సరే, వివాహ వ్యవస్థ అయినా సరే, ఇట్స్ అ బిగ్ అడ్జస్ట్మెంట్ అనమాట. భార్య భర్త చెప్పినట్టు వినాలి, భర్త భార్య చెప్పినట్టు ఉండదు, జరగదు. అదేంటంటే అడ్జస్ట్మెంట్ అనేది అవసరం. తను తగ్గించుకొని నువ్వు తగ్గించుకొని వెళ్ళడే ఆ గృహం నిలబడుతుంది. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అంటే మనకి ఇష్టం ఉండదు. మా నాన్న మాకేం చేయలేదండి అంట. ఈ తల్లి కూడా ఏం చేస్తుంది, కూర్చొని అలా పిల్లలకి వసపోసినట్టుగా చెప్తుంది. మరే మీ నాన్న వల్లేనరా ఇలాగ అయిపోయింది, మీ నాన్న వల్లే అభివృద్ధి లేదు, చూడు సాయంత్రం అయితే తాగిసిపడి ఉంటాడు. అంటే ఆ పిల్లలు ఏం గౌరవిస్తాడు ఆ తండ్రికి? తండ్రిని తాగుబోతుడు అని చెప్తుంటే వాళ్ళు ఎందుకు గౌరవిస్తారండి? కనుక ఇవాళ గృహ వ్యవస్థలో కూడా ఇష్టాయిష్టాలతో రన్ అవుతుంటుంది. కొంతమంది వీధిలోకి వస్తారు, కొంతమంది వీధిలోకి రారు. నీ కుటుంబము ఒక సక్సెస్ఫుల్ కుటుంబంగా ఉండాలంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా మైకులు ఉన్నోళ్ళకి చెప్తున్నానండి, సమస్యలు లేని కుటుంబము ప్రపంచంలో ఉండదండి. ప్రపంచంలో ఉండదు. ప్రతి ఇంట్లోని సమస్యలు అనేవి ఉంటాయి, ఇష్టాయిష్టాలు అనేవి ఉంటాయి. ఆ సమస్యల్ని సర్దుకుంటూ
ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కలిసి జీవించడే కుటుంబం అండి. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. చదవమా. మీకు నచ్చని కారణంగా మీ ఇంటిని నిర్లక్ష్యం చేయడానికి బదులుగా, నీకు నచ్చలేదు కదా అని ఆ ఇంట్లో విషయాలు నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. నాకు నచ్చినట్టుగానే భార్య ఉండాలంటే ఉండదు ఆవిడ. నాకు నచ్చినట్టుగానే భర్త ఉండదు ఆవిడ. నాకు నచ్చినట్టుగా కోడలు ఉండదు, కోడలు అసలు ఉండదు. కనుక ఆ నచ్చని వారి గురించి ఏం చెప్తున్నాను, బదులుగా మీరు ఇష్టపడే ఇల్లుగా మలుచుకోండి. నువ్వు ఇష్టపడే ఇల్లుగా మలుచుకోవాలి. అంటే నువ్వేం చేయాలి అప్పుడు, తగ్గించుకొని అలా కాదు నాన్న, అలా కాదమ్మా, అలా కాదు బాబు అని వాళ్ళకి ఇష్టపడే రీతిగా నువ్వు ఉంటే నీ కుటుంబం నిలబడుతుంది. కుటుంబం ఫెయిల్ అయిపోతే మీ జీవితం పోయినట్టే సార్. కుటుంబం ఫెయిల్ అయితే జీవితం పోయినట్టే. ఇంగ్లీష్లో చక్కని సామెత ఉంటుంది, ఎనీబడి ఫెయిల్స్ విత్ అ వైఫ్ విల్ ఫెయిల్ ఇన్ ద లైఫ్ అంటాడు. భార్య దేవుడైనా విఫలడైపోతే అది జీవితంలో విఫలడైపోతారు. అండ్ కొంతమంది భార్యలు ఎలాగుంటారండి, భర్తని శాసిస్తారు, పిల్లల్ని శాసిస్తారు. అంటే ఆవిడ చూస్తే ఒక రాక్షసి పిశాచి కనిపిస్తుంది ఆవిడలో. కానీ ఆ భర్త కూడా పక్కన నవ్వుతుంటాడు, నా బంగారు భార్య అని. ఆ పిల్లలు కూడా నా బంగారు తల్లి. కానీ వీళ్ళు వాస్తవికంగా ఒక రకమైన ఆడ హిట్లర్ ఉంటుంది ఆవిడ. ఎందుకు అలాగంటే కారణాలు మనకు తెలియవు. అప్పుడు ఏంటవుతుందండి, ఆ భర్త ఏమవుతాడండి, ఇష్టపడే భార్యగా ఆవిడని చూస్తుంటాడు. నా భార్య కొద్ది కోపం ఎక్కువగానండి, చాలా మంచి ఆవిడేనండి అని చెప్తాడు. అలాగే పిల్లలు కూడా ఏం చేస్తారు, మా నాన్నకి చాలా కోపం ఎక్కువ కానీ మా నాన్న చాలా మంచోడు అని చెప్తారు. అంటే నీకు ఇష్టం ఉండదు అక్కడ ఆ ఇంట్లో ఉండడం, ఆ పద్ధతులు నీకు నచ్చవు. కానీ ఏం చేయమంటున్నాడంటే దానికి ఇష్టపడేలాగా నువ్వు దాన్ని మలుచుకోవాలి. అప్పుడే నీ కుటుంబం నిలబడుతుంది, నీ సాక్ష్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు గొడవలు పడాలని గొడవలు పడచ్చండి. గొడవలు లేని ఇల్లు లేదు, మనస్పర్ధ లేని గృహం కూడా ఉండదు. కానీ ఏం చేస్తారండి, ఒకరినొకరు తగ్గించుకొని కలిసి జీవిస్తారు. లాస్ట్ అండి అందులో, మీ ప్రవృత్తి మరింత ఆనందదాయకంగా నీ మార్చడానికి, ప్రవృత్తి అంటే నీ నేచర్ మరింత ఆనందదాయకంగా మార్చడానికి సృజనాత్మక మార్గాలను అన్వేషించండి. సృజనాత్మకమైన మార్గాలు అంటే కన్స్ట్రక్టివ్ మెథడ్స్ని అన్వేషించండి, కనుగొనండి. చదవ మళ్ళీ. మీ ప్రవృత్తి మరింత ఆనందదాయకంగా అంటే నీ యొక్క మార్చడానికి, నేచర్ ఆనందదాయకంగా సంతోషంగా ఉండాలంటే సృజనాత్మక మార్గాలను అన్వేషించండి. అంటే ఒక రకమైన కొత్త మార్గాలు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలాగైతే బాగుండగలం, ఇలాగైతే బాగుంటామని ఆనందంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. అంటే భార్యని ఎలా సంతోషపెట్టగలం, పిల్లల్ని ఎలా సంతోషపెట్టగలం. అండ్ మొన్న మా దగ్గరికి ఒక ఆయన, చాలా పెద్ద కంపెనీ అయినా వచ్చాడండి, శామ్యుల్ బాబు లేరు, ఆయన గురించి వచ్చారు. నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాను ఆయనకి, పెద్ద ఆయన అన్నాడు, సార్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్ అని. ఇక్కడ ఏంటండి, సెకండ్ ఫేజ్లో ఏం చెప్తున్నాడండి, సృజనాత్మకమైన మార్గాలు అన్వేషించాలి. అంటే బెటర్ వేస్, ఎలాగ పిల్లతో ఎలాగ ఉండాలి, కూతురుతో ఎలాగ ఉండాలి, కొడుకుతో ఎలాగ ఉండాలి. నేను చూడండి, నన్ను గమనించుంటే నేను అందరితో సఖ్యంగానే ఉంటాను. మీకు మైకులు ఉంటుంది ప్రపంచానికి, నాతో ఎవడని గొడవ పడ్డాడంటే ఆడు గ్యారంటీకి చెడ్డోడు అయి ఉంటాడు. ఇంక అందరూ రాసుకోవచ్చు మీరు, నేను ఎవరితో గొడవలు పడి, నేను నాతో ఎవరైనా గొడవ పడ్డాడంటే మీరు రాసుకోవచ్చు, వీళ్ళు పనికి మళ్ళీ రాసుకోవచ్చు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను మీతో సఖ్యంగా ఉండడానికి. ఇష్టం లేకపోతే దూరంగా ఉంటాను అంతే. ఏంటి మనకి ఇష్టం లేకుండా కొన్ని కార్యాలు జరుగుతుంటాయి, సైలెంట్గా నేను ఉంటాను అంతే, గొడవ పడడానికి ప్రయత్నాలు చేయను. ఇక్కడ మీరు ఆలోచన చేసుకోండి, సృజనాత్మకమైన మార్గాలు ఎంచుకోవడం అంటే ఏంటండి, ఎంచుకోవడం ఇష్టం లేని భార్యతో ఇష్టం ఉన్నట్టుగా కలిసి జీవించడం. యోషియాలో అది ఎత్తుకోవడం, ఆయన ఎలాగ ఎత్తుకుంటాడంటే, వ్యభిచారి అయిన స్త్రీని పెళ్లి చేసుకొని దాంతో నువ్వు కాపురం చేయి అంటాడు. అంటే దేని గురించి, ఒక వ్యభిచారిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని కాపురం చేయమని రాయట్లేదు, అది ఇశ్రాయేలు జనాంగం నుంచి రాస్తున్నాడు. అంటే వాళ్ళు పాడైపోయారు, పనికి మనలో అయిపోయారు, అయినా వాళ్ళు చార తీసుకొని వాళ్ళతో మీరు ఉండండి అని చెప్తారు. ఇవాళ మన ఇళ్ళ పరిస్థితి చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, భార్య భర్త మాట విందు, భర్త భార్య మాట విందు. కానీ ఏం చేస్తారండి, కలిసి జీవిస్తుంటారు. దానికి ఏమంటాడంటే సృజనాత్మకమైన మార్గాలు అన్వేషించాలి. అంటే ఇలాగ వెళ్తే మేము గొడవలు ఆడుకోం. నా వరకు నేను నా భార్యతో, నా కొడుకు, మా మనవరాలతో కూడా చాలా ప్రేమగా ఉంటాను. నాకు వాళ్ళు నచ్చని ఉంటాయి, కానీ ఆ నచ్చని నేనేమి వాళ్ళకి చేయటానికి బాధ పెట్టను, వాళ్ళతో ప్రేమగానే వెళ్ళిపోతుంటాను. మీకు జీవితాల్లో కూడా చూడండి, సంఘ జీవితంలో చూడండి, నాకు నచ్చని మనుషులు ఉంటారు, కానీ వాళ్ళతో కూడా ప్రేమగానే నేను సాగిపోతాను. వాళ్ళు మారాలనే ఆలోచన ఏం మనకు లేదు. నాతో ఎవరైనా కొంచెంసేపు కూర్చొని మాట్లాడితే అనేకమైన విషయాలు తెలియజేస్తాను. అప్పుడు ఆయన అంత పెద్ద నిలబడే ఉన్నాడు,
మాట్లాడుతుంటే నేను చెప్పాను, సార్ జీవితంలో మనం బాగుపడాలంటే ఒకటి పాటించాలి సార్ అని. ఏంటండి అయ్యగారు అన్నాడు. సమయం అనేది చాలా విలువైంది, కాలం. ఈ సమయాన్ని భార్యకి ఇవ్వాల్సిన సమయం భార్యకి, భర్తకి ఇవ్వాల్సిన సమయం భర్తకి, పిల్లలకి ఇవ్వాల్సిన సమయం పిల్లలకి, ఎవరికి ఇవ్వాల్సిన సమయం. చాలామంది సేవకులు కూడా సేవ అని భార్యని లెక్క చేయకుండా ఊర్ల మీద తిరుగుతుంటారు. సేవకుల సంగతి చాలామంది భార్యలండి అమ్మగారి ఇంటి పనులన్నీ ఆవిడ భుజస్కంధాల మీద వేసేసుకొని ఖాళీ ఉండదు ఆవిడకి. ఏమేంటంటే మా అక్క సమస్య ఉందండి, మా అక్క పిల్లల సమస్య ఉందని ఇంటి దగ్గర ఉండదు ఆవిడ. ఎంతసేపు అలాగా యాత్ర అని తిరుగుతూనే ఉంటుంది. అలాంటి స్త్రీలు కూడా ఉంటారు ఇళ్ళలో. జీవితంలో నువ్వు బాగుపడాలంటే తండ్రిగా లేకపోతే తల్లిగా గివ్ యువర్ టైమ్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడండి. ట్రై టు నో వాట్ ఈజ్ ఇన్ దర్ హార్ట్. ఏంటుంది ఆ పిల్ల మనసులో, ఆ పిల్లవాడు మనసులో ఏముంది. ఎలాగున్నావు తల్లి, బాగున్నావా, నేను నీతో మాట్లాడడం అవటలేదు, బంగారు తల్లి ఎలాగున్నారంటే ఆ పిల్ల అనేకమైన విషయాలు చెప్తుంది నీకు. నీ కూతురు మాట వినడానికి టైం లేదు, కొడుకు మాట వినడానికి టైం లేదు. దెన్ హౌ యూ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ ఫ్యామిలీ? ఒక మంచి కుటుంబాన్ని ఎలా కట్టుకుంటాను. నా మనవరాలకు కూడా నేను టైం ఇస్తానండి, నా మనవడికి టైం ఇస్తాను. ప్రతిరోజు కొంత టైం పాస్టమ్ గారికి ఇస్తాను, కూర్చొని మాట్లాడుతాను ఆవిడతో. యూ షుడ్ అలాట్ యువర్ టైమ్ టు ద పీపుల్. అదే చెప్తున్నాను, ఏంటంటే సృజనాత్మకమైన మార్గాలు. ఒకసారి భార్యతో కూర్చొని మాట్లాడుతున్నావు అనుకోండి, ఆడుకునే బాధ అంతా పోతుంది నీ మీద. అలాగే భర్తతో కూర్చొని మాట్లాడుతున్నాను, ఆడికి బాధ అంతా పోతుంది నీ మీద. ఇంకోటి చెప్తానండి, మీకు ఎవరు చెప్పడం లేదు నేను చెప్పిన మాటలు. ఒకరిని బాధ పెట్టే హక్కు నీకు లేదండి. నీ భర్తను బాధ పెట్టే హక్కు నీకు లేదు, నీ భార్యని బాధ పెట్టే హక్కు నీకు లేదు, నీ పిల్లల్ని బాధ పెట్టే హక్కు నీకు లేదు. పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లల్ని గసరడాలు కానీ భార్యని గసరు కానీ ఏమ్మా ఏంటంటాడమ్మా సృజనాత్మకమైన మార్గాలు ఎంచుకోవాలి. పాపం భార్య కష్టపడి వంట వండుతుందండి, ఏదో ఆలోచనల వల్ల దేనివల్ల ఉప్పు తక్కువ వేసేస్తుందండి. ఉప్పు తక్కువ వేస్తే తినడంలో నీకు ఏమైపోయింది, నష్టమే లేదు కదా. ఉప్పు ఉంటే పక్కన తీసేసుకున్నది అలా తినే హ్యాపీకి ఏమవుదు. అంటే నేను టీలు కాఫీలు మానేశాను 2 సంవత్సరాల నుంచి. కానీ అది కాఫీలు తాగే రోజుల్లో కాఫీ తాగుతున్నాను. ఎదురుగా నా కోడలు కూర్చుంది, కాఫీ తాగుతే డాడీ కాఫీ అలాగే చాలా బాగుంది. డాడీ ఎందుకు అబద్ధం చెప్తావు డాడీ అన్నది. ఏమ్మా నేను అదే పంచదార లేదంటే ఎందుకంటే ఆ కాఫీ ఎవరు చేశారు, నా కోడలు చేసింది. కూతురు చేసిన కాఫీ బాగాలేదంటే బాగోదు కదా. నేను చాలా బాగుందని చెప్పాను. అప్పుడు నేను అన్నాను, కూతురు ఇందులో పంచదార లేదు కానీ నీ ప్రేమ అనే పంచదార ఇందులో ఉంది, నాకు మాత్రం చాలా తీయగా ఉన్నదని చెప్పాను. చోడవరం పెళ్లి చేసిన పాప ఇంటికి వెళ్ళాం, వాళ్ళ అమ్మగారు కూడా పక్కన ఉన్నారు. చక్కగా గారెలు చేసింది, కోడికూర వండింది. అప్పుడు మాంసం తినే రోజు మాంసం కూడా నేను తిన్నా, నాన్ వెజిటేరియన్ ఏది తిన్నాను. ఇప్పుడు అన్నీ పెట్టి నాకు అసలు అలా చూస్తుంది అనమాట. అంటే పాస్ట్ గారు బాగుంటుందని చెప్తుందని. అమ్మా చాలా బాగుండేవమ్మా అన్నానండి. వెంటనే అలా అమ్మా ఊరికండి పాస్ట్ గారు ఏం బాగుంది, కూర రుచి లేదు పచి లేదు. అమ్మ మీ అమ్మకి నచ్చలేదు కానీ నాకు చాలా నచ్చిందమ్మా అని చెప్పాను. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఏ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ బూస్ట్ సంబడి ఎ లాట్ ఇన్ ద స్పిరిట్ అంటాడు. ఒక అభినందన మాట ఏంటండి మనిషిని ఎంతో ప్రోత్సాహపరుస్తుంది. నేను చూడండి అందరిని అభినందిస్తాను, మీరు గమనించి చూడండి. పనికి మనలను కూడా అభినందిస్తాను, చాలా బాగా చెప్పేవు తల్లి, చాలా మంచిదని తల్లి అంట. నాకు ఇంకా ప్రేమ ఎక్కువైపోతే ఆ టైపింగ్లో నా బంగారం అని రాస్తాను. ఏంటి నా బంగారు తల్లి అని రాస్తాను. వాళ్ళు ఎంత విరిసిపోతారు, పాస్ట్ గారు నన్ను బంగారు తల్లి అన్నారు అనుకుంటా. ఆ మాట అనడంలో ఏంటంటే నష్టం ఏంటి మనకి? చాలామందికి అండి అప్రిషియేషన్ చేసే గుణం ఉండదు. ఆ కూతురు చక్కగా తయారొచ్చింది అనుకోండి, కూతురు ఎంత బాగా తయారవుతుంది నా కూతురు అంటే ఫాదర్ ఏటా తయారు అడిగిలో అలా చూసుకో అని అంటే ఆ కూతురికి ఎంత కోపం వస్తుంది ఏంటండి. అంటే పసి హృదయాల్లో నీ రాక్షస దృశ్యం అలా ఉండిపోద్దండి, పడిపోద్ది. నా తండ్రి రాక్షసులా ప్రవర్తించాడు, నా తల్లి రాక్షసులా ప్రవర్తించింది అంటే. కొంతమంది పిల్లలు చూడండి తండ్రి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళరు, నాన్న ఉంటే అటు ఇటు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాడు ఒక విలన్లా పడిపోతాడు వాళ్ళ హార్ట్లో. అలాగే ఒక్కొక్క పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్తారు కానీ తల్లి దగ్గరికి వెళ్ళరు. చదవం అది ఒకసారి. మీ ప్రవృత్తి మరింత ఆనందదాయకంగా మీ నేచర్ అంటే మీ తత్వం ఆనందదాయకంగా ఉండాలంటే సృజనాత్మక మార్గాలను అన్వేషించాలి. అది నేను దండిగా చేస్తానండి. నా వరకు నేను గమనించి చూడండి, చాలా హ్యాపీగా ఉంటాను. కష్టాల్లో హ్యాపీగా ఉంటాను, బాధల్లో హ్యాపీగా ఉంటాను, అవమానంలో హ్యాపీగా ఉంటాను.
అది ఎక్కడ వస్తుందండి? దేవుని దగ్గర వస్తుంది. బైబిల్ వివరణలోకి వెళ్ళిపోతున్నామండి. అందులో 5 విషయాలు చూస్తామండి. దేవుని మందిరములో వర్ధిల్లుట, ఫ్లరిష్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్. నీవు జీవితంలో వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలంటే ఒక దేవుని మందిరంలోనే సాధ్యం తప్ప దేవునికి వ్యతిరేకంగా సాధ్యం కాదు. నువ్వు దేవుడిని నమ్ముకోకుండా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, దేవుడిని నమ్ముకోకుండా కార్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ మేళ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధనకి ల్యాండ్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వాడి అంతం ఏంటండి? నిత్య నరకమే. ధనవంతుడు నరకంలోకి వెళ్ళి ఏమంటున్నాడండి? నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఇందులోకి రాకుండా వెళ్ళాం. అంటే ఏంటండి? అడిగి ఆ నరకానికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది ఇవన్నీ అనవసరమైన సంగతి. కనుక ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది అంటే వర్ధిల్లడం అంటే ఏమిటి? ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలి. ఏంటి? నువ్వు ప్రార్థనా జీవితంలో వర్ధిల్లు, నీకు ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. భక్తిలో వర్ధిల్లు, దేవుడు నీకు అన్ని నీ దగ్గరికి తీసుకొస్తాడు, ఆశీర్వాదం నీ దగ్గర తీసుకొస్తాడు. నువ్వు ఆశీర్వాదానికి వెళ్ళవసరం లేదు. కనుక దేవుని మందిరంలో వర్ధిల్లుడు గురించి వాక్యం ఏం చెప్తుందంటే, దావీదు కీర్తన 92:13 చదువు. దావీదు కీర్తన 92:13 చదువు తల్లి. యెహోవా మందిరములో నాటబడిన వారై. యెహోవా మందిరంలో ఏమవ్వాలమ్మ? మనం నాటబడాలి. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. అంటే దేవుని మందిరంలో నాటబడడం అంటే ఆ యేసుప్రభు గారు చెప్పారు, ద్రాక్ష వల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవరి యందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. అది వర్ధిల్లడం అంటే. అది గుడికి వచ్చి ఇలా కూర్చున్నా నాకు దేవుడు దీవించలేదంటే గుడికి రావడం వల్ల నువ్వేమి దీవించబడవు. గుడికి వచ్చిన వాళ్ళందరూ మోక్షరాజ్యానికి వెళ్ళరు. ఒక సముద్ర గజేతగాడు సముద్రంలోనికి వెళ్ళి ఒక రాయి తీసాడటండి. ఆ సైంటిస్టుల దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే ఆ రాయి గురించి ఏంటి చెప్పాడట? ఇది 2000 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉన్నదని చెప్పాడట. అమ్మ బాబా, 2000 సంవత్సరాల క్రితం నుంచి రాయి సముద్రం ఉంది కాబట్టి ఇందులో ఎంత నీరు ఉంటుందో అని దాన్ని పగలు కొడితే నీరు ఉంటుందండి? అందులో నీరు ఉంటుంది. అందులో కారణం ఏంటంటే ఆ రాయి సముద్రంలోనే ఉంది కానీ దానిలో నీరుని రానివ్వదు. నువ్వు గుళ్ళోనే కూర్చున్నావు కానీ వాక్యం నీలోనికి రానివ్వవు. నువ్వు గుళ్ళోనే ఉంటావు కానీ దేవుని మాటలు నీకు ఎక్కువ లోపలికి. అప్పుడు నువ్వు కూర్చున్నా కూర్చోకపోయినా ఒకటే, నీకు ఈ మాట వర్తించదు. చదువుతాను మళ్ళీ అది. యెహోవా మందిరములో నాటబడిన వారై. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణలో వర్ధిల్లాలి. వర్ధిల్లడం కూడా దేవుని కొరకు నువ్వు వర్ధిల్లాలి. అండ్ ఇవాళ నా దేవుడు బహుగా దీవించాడండి. నేను ఎంత దీవెనకరంగా ఉంటానంటేనండి, అడిగినోడికి అడగనోడికి సహాయాలు చేస్తానండి. నాకు చాలామంది సన్నిధి లేని వారు చేస్తారు, పాస్టర్ గారు మీరు అడగకుండాకి సాయం చేస్తున్నారంటే ఇంకా అందుకే ఇంకెక్కువ అడుగుతున్నారండి అంటారు. నేను మొన్నటి దినాన్ని ఒక వ్యక్తితో నేను మాట్లాడేది చెప్పాను. ఈ మధ్యకాలంలో నాకు చాలామంది ఒకేసారి ఒక 60 డజన్ మంది సహాయాలు చేయండి అని అడిగితే వాళ్ళ మీద నాకేం కోపం రాలేదు. నాతో మాట్లాడిన వ్యక్తికి నేను చెప్పాను, నేను కష్టాల్లో ఉండేటప్పుడు, నేను బాధల్లో ఉండేటప్పుడు దాసురాలు తన యజమానురాలు చేతట్టు చూస్తుందట. అలా నేను చూసిన రోజు నాకు తెలుసు, నాకు ఎవడైనా సహాయం చేస్తాడా, నన్ను ఎవడైనా ఆదరిస్తాడనే పరిస్థితి నాకు తెలుసు. అందువల్ల నాకు వాళ్ళ మీద కోపం రాలేదు. నేను ఎవరికైనా చేయగలిగిన సహాయం నేను చేస్తానండి. దేవుని మందిరంలో నాటబడాలి, ఆయన మందిరంలోనే వర్ధిల్లాలి, ఆయన కొరకు వర్ధిల్లాలి. ఈవేళ అమెరికా దేశం గురించి విచారకరమైన విషయం ఏంటంటే, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ అమెరికాలో ధన సంపన్నులు అందరూ క్రైస్తవులు. ఎవడు చర్చికి హెల్ప్ చేయడు. బిల్ గేట్స్ అనేవాడు క్రైస్తవ సంస్థలకు హెల్ప్ చేయడు. వాడు ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. వాడు ఇండియాకి వస్తే అన్యులకు సహాయం చేస్తాడు, కోవులకి సహాయం చేస్తాడు, టెంపుల్స్కి సహాయం చేస్తాడు, సంఘాలకు సహాయం చేయడు, క్రైస్తవులకు సహాయం చేయడు. బాధాకరమైన విషయం. అమెరికా దేశంలో ధన సంపన్నులు అందరూ భ్రష్టులే, నామకార్థ నరకానికి పోతారు అందరూ కూడా. అమెరికా దేశంలోనే ఎవడైనా సహాయం చేసేవాడంటే పేద క్రైస్తవుడే సహాయం చేస్తాడు, డబ్బున్న క్రైస్తవుడు ఎవడు సహాయం చేయడు. వాళ్ళకి ఇష్టం ఉండదు, అసలు యేసు మాటలు ఇష్టం ఉండవు వాళ్ళకి. చర్చ్కి వెళ్ళరు వాళ్ళు. ఇండియాలోనే కూడా ఉన్నారు అలాంటి ధన సంపన్నులు ఉన్నారు. అండ్ తాజ్ హోటల్, నెవిటాల్, చాలా పెద్ద ఆయన కిషోర్ గారు ఇస్ అ క్రిస్టియన్, కోటేశ్వరుడు. ఆయన సంఘాలకి ఏం సాయం చేయడు. ఆయన చర్చి కూడా వెళ్ళడు. ఆయన వెళ్ళిన జనగదులు ఎక్కడో కూర్చొని వెళ్ళిపోతుంటాడు. ఏమిటి? నువ్వు దేనికి ఫలించాలండి? దేవుని కొరకు ఫలించాలి.
అండ్ గాడ్ బ్లెస్డ్ యూ. నేను దేవుని అడుగుతున్నాను, ప్రభువా నేను అడిగినవన్నీ నాకు ఈ ప్రభువా. ఆంధ్రప్రదేశ్లో 100 చర్చిలు కట్టించాలి నాకు ఆశ అండి. వాడికి మనకేం సంబంధం ఉండదు. నాకు ఎంత స్థలం చూపిస్తాడు, గుడి కట్టించాడు, ఇచ్చిడు అంతే. ఐ వాంట్ బిల్డ్ చర్చెస్. తెలంగాణలో 100 చర్చిలు కట్టించాలి, మణిపూర్లో 100 చర్చిలు కట్టించాలి, నాకు ఆశ. దేవుడు నిన్ను దీవించినప్పుడు నువ్వు ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. తర్వాత అండి, దేవుని ప్రేమ యందు వేరుపారుట. అంటే ప్రేమలో లోతుగా వెళ్ళాలి, దేవుని ప్రేమలో వేరుపారడం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువురా. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవుని సంపూర్ణత అంటే ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్. అందులో మీరు పూర్ణులు అవ్వాలి, మీరు సంపూర్ణులు అవ్వాలి అవునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ప్రేమయందు వేరుపారి. ఏ ప్రేమ అంటే? ప్రేమ గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ప్రేమ అంటే తెలుగులో ప్రేమ అంటే ప్రేమ, హిందీలో ప్యారు, ఇంగ్లీష్లో లవ్. ఇక్కడ గ్రీక్లో ఏంటండి, దేవుడు ప్రేమ అనగానే అగోఫ్ అనే మాట వాడతారు. భార్యాభర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ వాడినప్పుడు ఫిలియా అనే మాట వాడతారు. ఎరోస్ అనే మాట ఎప్పుడైతే వాడారో అది కేవలం లవ్ ఆఫ్ లస్ట్, శరీర ప్రేమలు, సినిమా ప్రేమలు, అవన్నీ కూడా. ఆ ప్రేమ గురించి చెప్పట్లేదు ఇక్కడ. మళ్ళీ చదువుతున్నా 2వ భాగం. ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ప్రేమలో ఏటవ్వాలట అని వేరు బోరాలట అంట. ఆ ప్రేమలో నువ్వు లోతుగా వెళ్ళాలట, స్థిరపడాలట. సమస్త పరిశుద్ధులతో దాని వెడల్పు, ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, ప్రేమ యొక్క పొడవు, లోతు, ప్రేమ యొక్క లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టు. ప్రేమ ఎత్తేదో గ్రహించుకున్నట్లు జ్ఞానమునకు మించిన, మీ ఆనందానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టు. క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఏంటి? దేవుని ప్రేమ నీలో ఉంటేనండి నువ్వు అందరినీ ప్రేమిస్తావు. దేవుని ప్రేమ నీలో ఉంటే అందరూ నిన్ను ప్రేమిస్తారు. ఒకరోజు పెద్ద మిషనరీ తల్లి, ఆవిడ చర్చ్ వరండాలో పడుకుంటుంది. ఒక మిషనరీ తల్లి, పెద్ద మిషనరీ తల్లి. నాకు కొద్దిగా చుట్టం కూడా అవుతుంది ఆవిడ. నేను ఆవిడని, ఏంటి మామగారు ఎక్కడ ఉన్నారంటే, ఏం చేస్తాను కొడుక, నా కొడుకు అలా చూసుకుంటున్నాను నేను. ఆవిడకి ఆర్థిక సాయం కూడా చేస్తున్నాను. అలా నాతో సన్నిహితంగా మాట్లాడుతూ ఒకరోజు ఆవిడ కూర్చుంటే చర్చ్ వరండాలో, ఒరే మనవడా, నా కొడుకు ప్రేమ గురించి మంచి మెసేజ్ చెప్తాడురా అన్నాడు. అలాగా మామగారు అంటే, వింటావేట్రా అన్నది. చెప్పండి మామగారు అన్నారు. ఒరే నేను మామూలుగా అయితే చెప్పలేను, ఒక మైక్ ఏది నివరా అన్నాడు. మైక్ ఇచ్చా, మెగాఫోన్ మైక్ ఇచ్చా అనమాట. నిలబడి, అక్కడ స్టేజ్ ఉండేది అనమాట చర్చ్ ముందు. అక్కడ నిలబడి, మా కొడుకు ప్రసంగం ఇది అందరూ వినండి జాగ్రత్తగా. నా కొడుకు ప్రేమ గురించి ఎలా చెప్పాడో వినండి. ప్రేమ అంటే ఏటనుకుంటున్నారు? ప్రేమ అంటే ఏటనుకుంటున్నారు? ప్రేమ అంటే ఏటనుకుంటున్నారు? ప్రేమ అంటే ప్రేమే. అంటే ఆ ప్రేమకి పొడవు లేదు, లోతు లేదు, ఎత్తులు లేవు. అంటే ప్రేమ అంటే ప్రేమే. ఇలాంటి పనికిమాలిన ప్రేమలు మనం చాలాసార్లు చూస్తుంటాం. అండ్ భార్యను నిజంగా ప్రేమిస్తే ఆ భార్యకి ఒక చీర కొనలేవా నీ జీవితంలో? నీ భార్య నిజంగా ప్రేమిస్తే ఆవిడని ప్రేమగా చూసుకోలేవా? నీ బిడ్డలు నిజంగా నువ్వు ప్రేమిస్తే వాళ్ళకి ఒక మంచి బట్ట కొనలేవా? అండ్ ఒకసారి ఎవరైనా మన చర్చిలో తాగుబోతారు లేదు, ప్రభు మహాకృపను బట్టి. ఏ చర్చిలో అయినా తాగుబోతాలు ఉంటే అలాంటి దరిద్రులు బ్రతికిన చర్చిన ఒకటే. మన చర్చిలో లేనందుకు దేవునికి స్తోత్రం తెలియజేస్తాం. అండ్ ఈ తాగుబోతు తండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎంత డబ్బు సారగొట్టుకు ఇస్తారండి. ఒక వారం రోజులు అక్కడ తాగడం మానిస్తే భార్యకి మంచి బట్టలు కొనగలడు, పిల్లలకి మంచి బట్టలు కొనగలడు. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటండి? ఇచ్చిపుచ్చుకునేది. భార్య నువ్వంటే నాకు చాలా ప్రేమని దాన్ని తిండి పెట్టకుండా, భార్య నువ్వంటే నాకు చాలా ప్రేమని దాన్ని బట్టలు కొనుక్కుంటా చూస్తే అది ప్రేమ కాదు. అది ప్రేమ అనేది క్రియలో ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని ప్రేమ మృతం కాదు, పరమమృతం. మోసం ఉంటుంది ఉండదా తల్లిదండ్రుల ప్రేమలో? ఉండదా? ఎవరన్నా తల్లిదండ్రులకి వెళ్ళి అడగండి, అరే బాబు మీ ఇద్దరు కూతురు ఒకలా నాకు ఇద్దరు ఒకటేనండి అంటాడు. అరే నీ ఇద్దరు కొడుకులు ఒకలా చూస్తావు, నాకు ఇద్దరు సమానం అండి అంటాడు. సమానమా? సమానం కానే కాదు. బైబిల్లో ఉన్నాయంటే మరి యాకోబుని ఏసాను ఒకలా ప్రేమించిందండి ఆవిడ గొడవ పెట్టింది ఆవిడ.
అన్నదమ్ములు గొడవ పెట్టిందే తల్లి. అర్థమవుతుందండి? ఇవాళ తల్లిదండ్రులు ఏంటంటే అనేసుకుంటారు వాళ్ళు, మా పెద్దవాళ్ళని బాగా ప్రేమిస్తాను, చిన్న అందరూ ఒకరిగా ఏం ప్రేమించరండి. ప్రేమలో కూడా ఏముంటాయండి, వ్యత్యాసాలు ఉంటాయి. పాస్టర్ గారు ఇది తల్లిదండ్రులకైనా యేసుప్రభు గారికి కూడా ఉంటుంది. యేసుప్రభు గారికి ఉందా లేదా? ఉన్నదా? యేసు బహుగా ప్రేమించిన మరియా మార్తల కుటుంబం మాట వాడబడ్డదా లేదా? అక్కడ యోహాను గారి గురించి రాస్తే ఏం రాబడింది? యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అంటే యేసు ప్రభు గారు కూడా కొంతమంది ఇష్టపడ్డారు. కనుక ప్రేమ, ఇదేం ప్రేమ అండి? దేవుని ప్రేమ. ప్రేమలో ఏంటంటే అలకలు ఉండవు. నాకు ఈ మాట అన్నారు కాబట్టి మీతో మాట్లాడినంటే అది ఏం ప్రేమ అండి? దొంగ ప్రేమ, నిజమైన ప్రేమ కాదు అది. ప్రేమ అన్నిటినీ తాలును, అన్నిటినీ సహించును, విశ్వాసము, ప్రేమ ఏది నిలబడుతుందండి? ప్రేమ నిలబడుతుంది. ఆత్మవరాలు ఏమీ నిలబడవు, ఒక ప్రేమ నిలబడుతుంది. ఆ ప్రేమకంటే కోపాలు వస్తాయా? ప్రేమ అనేది అన్నిటినీ సహిస్తుంది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. సినిమా ప్రేమలు కాదు. సినిమా ప్రేమ అన్నిటిని సహించదు. సినిమా ప్రేమలో ఫైటింగ్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విడిపోవడాలు ఉంటాయి. ఇప్పుడు కొత్త వాడు వచ్చింది, అమ్మాయిలు కరెక్ట్ తెలిసిపోద్ది ఏంటంటే కొత్త వాడు బ్రేకప్. కొత్త వాడు. పూర్వదినాల్లో ప్రేమించారా మీరు ఎవరినైనా? అమ్మ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పమ్మా, వాడినే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను పూర్వ రోజులు. ఇప్పుడు ఆ మాట లేదు. ఇప్పుడు ఏంటి, ఎన్ని బ్రేకప్లు అయ్యి? అచ్చా నాకు జస్ట్ ఒక 7 బ్రేకప్లు అయ్యింది పాస్టర్ గారు. జస్ట్ 7 బ్రేకప్లు అయ్యాడు ఆవిడికి. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేసాం అనుకోండి, ప్రేమ ఎత్తు, ప్రేమ లోతు, ప్రేమ వెడల్పై చెప్తే ఊరుకోండి పాస్టర్ గారు, అసలు ప్రేమ అనేదే లేదని చెప్తారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారండి? ఎరోస్లో ఉన్నారు, ఈ లస్ట్ ప్రేమలో ఉన్నారండి, లవ్ ఆఫ్ ద లస్ట్లో ఉన్నారు. వాళ్ళ కళ్ళకి దేవుని ప్రేమ కనిపించట్లేదు, వాళ్ళ కళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ కనిపించట్లేదు. కనుక ఆ ప్రేమ గురించి ఇక్కడ చెప్పట్లేదు. దేవుని ప్రేమ యందు వేరుపాడవు. తర్వాత అండి, దేవుడు నాటిన చెట్లు. ఈ చెట్లు డైరెక్ట్గా దేవుడే నాటేటండి, మనుషులు కాదు. యెషయా 61:3. యెషయా 61:3 చదువురా. సియోనులో దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. ఏంటి, దుఃఖించిన వాడికి ఏ వస్త్రం ఇస్తున్నాడట? దేవుడు ఉల్లాసంతో కూడిన వస్త్రం ఇస్తున్నాడట. బూడిదకు ప్రతిగా, బూడిద అంటే ఏంటండి? విచారాల్లోకి, బాధల్లోకి, కష్టాల్లోకి, అంటే డీపెస్ట్ ఆఫ్ సారోస్. అంటే ఇంట్లో మనుషుల తర్వాత మనుషులు చచ్చిపోవడం, రోగాల తర్వాత రోగాలు రావడం, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు బూడిద తీసుకోవడం అనమాట. బూడిదకి ప్రతిగా పూదండను. పూదండలు అంటే ఘన సన్మానాలు. దుఃఖమునకు ప్రతిగా, దుఃఖం అంటేనండి కొంతమంది దుఃఖాన్ని మనం ఆపలేమండి, వాళ్ళు అలా కుమిలిపోతూ ఉంటారు. ఆ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును. ఆనంద తైలం. ఏమండి, నాకు ఈ మధ్యలో నిన్నటి దినాన్నే ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన భార్యతో మాట్లాడాను. మెడ్రాస్లో ఉంటారు ఆవిడ. ఫోన్ చేసి, అంటే ముందు మెసేజ్ పెట్టాను, టెక్స్ట్ వేసి, అమ్మ మీరు ఖాళీగా ఉంటే నాకు ఫోన్ చేయండి, మీతో మాట్లాడాలని. కారణం ఏంటంటేనండి, ఆమె భర్త ఇంటర్నేషనల్ డైరెక్టర్, పెద్ద సంస్థది, 55వ సంవత్సరంలో చనిపోయాడు ఆయన హార్ట్ అటాక్తో. నేను నిన్నటి దినాన్ని ఉదయాన్నే ప్రార్థన చేస్తుంటే మీకు చెప్పాను కదా, నా రూమ్ అంతా దేవుని మహిమ వచ్చేస్తుంది, నా రూమ్ అంతా దేవుని దూతగణాలు వచ్చేస్తాయి, పితరులు కనిపిస్తుంటారు. నేను ప్రార్థన చేస్తుంటే ఆయన చూస్తున్నాను, ఆయన ప్రార్థన చూస్తుంటే ఆయన నాకు చూసి నవ్వుతూ ఆనందిస్తున్నాడు. నా మాటలు వాళ్ళకి అర్థమవుతుంటాయి కానీ వాళ్ళకి మాట్లాడే ఇది ఉండదు నాతో, కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో నాకు తెలుస్తుంటుంది. ఆయన ఆనందిస్తున్నాడు. ఏంటి ఆనందిస్తున్నాడంటే, నా భార్యకి మీరు ఓదార్పు మాటలు చెప్తున్నారు, విశ్వాసం ఆయన బలపరచడానికి చెప్తున్నారు అని ఆయన నాతో మాట్లాడుతుంటే, సడన్గా ఏం జరిగిందంటేనండి, ఆయన చుట్టూ దేవదూతలు ఇలాగ వచ్చేసేయండి. ఆ తర్వాత నాకు ఆయన కనిపించలేదు. ఆ విషయం ఆడితో నేను టెక్స్ట్ పెట్టాను, అమ్మ మీరు ఖాళీగా ఉంటే ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి. దేవుడి చేత నాటబడిన చెట్లుగా మనం ఉండాలండి. అక్కడ ఏం చెప్ప, మళ్ళీ చదివిందే చదువు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును. భారభరితం అంటేనండి ఇంకా దుఃఖాల్లో బాధల్లో అతి నీస్ట్ అనమాట. అది దాంట్లో ఏంటి ఇస్తాడట? స్తుతి వస్త్రమును వారికి, స్తుతి వస్త్రాలు ఇస్తాడట. ఏంటి ఇవాళ ఇవన్నీ నాకు వర్తిస్తాయండి. నా దుఃఖంలో దేవుడు నాతో ఉన్నాడు, నా బాధల్లో దేవుడు నాతో ఉన్నాడు.
ఇక నా పని అయిపోయింది అనుకుంటే స్తుతి వస్త్రాలు నాకు ఇచ్చాడు. తర్వాత ఆయన నన్ను పంపి ఉన్నాడు, ఆయన పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు. చాలా జాగ్రత్తగా రండి. నాటడం అంటే యెహోవా తను మహిమపరచుకున్నట్లు. నీతి అను మస్తకి వృక్షములనియు. నీతి అను మస్తక వృక్షం గురించి చెప్పట్లేదు. నీతి, ఆడ కానీ మగ కానీ నా మైక్లో వింటున్న నీతి కలిగి జీవించాలండి. వాళ్ళలో నీతి లేదు, వాళ్ళలో నీతి లేదంటే అది భయంకరమైన మాట. అది నీతి అను మస్తకి వృక్షములనియు, మస్తక వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. పేరు పెడతాయి. ఎప్పుడైతే నువ్వు నీతి మంత్రాలుగా నీతిగా జీవిస్తున్నావో నేనేమంటున్నాడండి ఆయన, నేను నాటిన చెట్లు అంటున్నాడు. నేను నిశ్చయంగా చెప్పగలనండి, నేను దేవుడి నాటిన చెట్టునండి. గాడ్ ప్లాంటెడ్ మీ. దేవుడు నన్ను నాటాడు కాబట్టి నేను స్థిరంగా ఉన్నాను, బలంగా ఉన్నాను. 70 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలో సక్సెస్ఫుల్ పాస్ట్గా వెళ్తున్నాను. విఫలుడైన పాస్ట్గా కాదు, సఫలుడైన కాపరిగా వెళ్తున్నాను. తర్వాత అంటు కట్టబడిన కొమ్మ. అంటు కట్టడం అంటే మనందరికీ తెలిసింది. అంటు కట్టడం అంటే ఒక బాగా ఫలించేదానికి దాన్ని చెక్కి వారు ఇంకొక దాన్ని తెచ్చి దానికి కడతారు. దాంట్లోంచి ఒకటి వస్తుంది, అది ఫలభరితంగా ఉంటుంది. రోమాపత్రిక 11:17. రోమాపత్రిక 11:17 చదువురా. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు. ఏంటి ఈ కొమ్మ? ఏంటండి? ఒలివ కొమ్మ కాదు ఇది. అంటే అడవి ఒలివ అంటే పనికిరాని ఒలివ కొమ్మ అనమాట. అడవి ఒలివ కొమ్మగాను నీవు వాటి మధ్యన అంటకట్టబడి, ఆ బాగా ఫలించే అంజూరపు ఆ కొమ్మల మధ్య అంటకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తాను మీకు, మన చర్చిలో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్తాను. ఇక్కడ శ్రేష్టమైన వాక్యం దొరుకుతుంది, మీకు హెచ్చరిక దొరుకుతుంది. అండ్ మన చర్చిలో ఉండి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరండి. మన చర్చిలో సామాన్యమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ చక్కని కుటుంబాలు నడిపిస్తున్నారు. అది అంటుకట్టబడ్డం అనేది. ఎక్కడికి వచ్చారండి మీరు? సజీవమైన ఒక సంఘంలోనికి వచ్చారు, అంటుకట్టబడ్డారు. ఇక్కడ మంచి ఫలాలు వస్తున్నాయి. అండ్ మనం మెటలిస్ట్ చూడాలంటే ఒక అయస్కాంతం మొక్కుతారు, గిన్నె మొక్కను పెట్టేసి అది ఏమైపోతుందండి, దానికి అయస్కాంత లక్షణాలు వచ్చేస్తాయి. కనుక ఇప్పుడు ఎక్కడ అంటుకట్టబడాలండి? దేవునిలో అంటుకట్టబడాలి. ఆ అంటుకట్టబడనంత వరకు నీకు నువ్వుగానే ఉంటావు, నీ సొంత లక్షణాలు నీ సొంత ఆలోచనలుగానే ఉంటావు తప్ప ఫలించవు నువ్వు. ఏంటి పౌలు గారు ఎంత గొప్ప మాట పడారు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే నేను కాదు, నాలోనున్న క్రీస్తు అనే భావన నీకు వచ్చిస్తే అప్పుడు నువ్వు అంటుకట్టబడిన దాన్ని. అంటుకట్టబడి నీ అభివృద్ధిని ఎవడు కూడా ఆపలేడు. లాస్ట్కి వెళ్ళిపోతానండి. దేవుడు నాటిన కొమ్మ. ఈ కొమ్మని డైరెక్ట్గా ఎవరు నాటాడండి? దేవుడే నాటాడట. దేవుడు నాటిన కొమ్మ యెషయా 60:21. యెషయా 60:21 చదువు తల్లి. నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. అంటే దేవుడు నీకు ఇచ్చే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఘనత కానీ శాశ్వతంగా ఉండాలంటే ఏ క్యారెక్టర్స్ ఉండాలండి? నాటిన కొమ్మగా ఉండాలి, తర్వాత చేసిన పనిగాను ఉండాలి. చదవమ్మా, రెండో భాగం చదువు. వారు నేను నాటిన కొమ్మగాను, దేవుడు నాటిన కొమ్మగా మనం ఉండాలి, నేను చేసిన పనిగాను ఉండి, దేవుడు చేసిన పనిగాను ఉన్నప్పుడు దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకో. దానికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడ మగ అనే వ్యత్యాసం లేదండి. దేవుడి చేత నాటబడి ఉండాలి. దేవుడు నిన్ను పిలవకపోతే నిన్ను ఎవడు మహింపరచలేడు. దేవుడు నిన్ను గణపరచకపోతే ఎవడు నిన్ను గణపరచలేడు. దేవుడి చేతను పిలవబడిన దానిగా, పిలవబడిన వాడిగా, నాటబడిన కానిగా, తర్వాత ఆయన పనిగా నువ్వు ఉంటున్నట్లయితే ఏమంటున్నాడండి? దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. వాళ్ళే దేవుని పిల్లలండి. వాళ్ళకే ఈ మాట వర్తిస్తుంది. దేవుని మందిరంలో నాటబడేటందుకు వర్తిస్తుంది. వాళ్ళే దేవునితో సదాకాలం జీవిస్తారు. ఈ మాటలు వింటున్న మీకు, ప్రపంచాన్ని నేను చెప్తున్నా, నువ్వు దేవుని అంటుకట్టుబడి ఉండాలి. దేవుని చేత నాటబడిన వాడు ఉండాలి. దేవుని పని ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.
మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపమేడ ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన మీ సన్నిధిలో మీ మందిరంలో నాటబడుటనే విషయాలు ధ్యానించాం. నాయన అయోగ్యుడిని అల్పుడినైనా నాకు ఆ కృప మీరు ఇచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఈ ప్రపంచంలోతో మాట్లాడుతున్నాను తండ్రి. ప్రపంచంలో ఈ మాటలు వింటున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సన్నిధిలో నాటబడి మీ పనిగా మేము జీవిస్తూ మా జీవిత కాలం అంతయు నీ కొరకైన వర్ధిల్లుచున్న బిడ్డలుగా జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.